దీర్ఘశాంతము నీ మార్పుకై నాలో ఈ సహనం నీ కోసమే నా దీర్ఘశాంతము నీ మార్పుకై నాలో ఈ సహనం దీర్ఘశాంతము నీ మార్పుకై నాలో ఈ సహనం నేనిచ్చిన బలిలో ఏ రోజైనా ఉంటావని నాలోని వేదన ఎరుగుతావని నాలోని వేదన ఎరుగుతావని ఆశించి ఇస్తున్నా తగ్గించి ఆయుషు నీకు ప్రేమిస్తూ చెబుతున్నా నా మాట విని తిరిగి నా చెంతకు తెచ్చవా నిన్ను కన్నందుకు ఈ భక్త కోరిక రక్షించవా నరకానికి జారే వారిని నా చెంతకు తెచ్చవా అందుకే పుట్టావు అందుకే పుట్టావు అందుకే పుట్టావు అందుకే పుట్టావు పాపం చేసిన తండ్రి వెంటనే నిన్ను శిక్షింపగా ఇంతకాలమైన సహిపడేనా నువ్వు పాపం చేసిన తండ్రి వెంటనే నిన్ను శిక్షింపగా ఇంతకాలమైన సహిపడేనా ఇంత దీర్ఘశాంతము చూపెను ప్రేముందని నన్నందుకే నిన్ను కనికరించెను ఇంత దీర్ఘశాంతము చూపెను ప్రేముందని నన్నందుకే నిన్ను కనికరించెను భార్యదశులు చేస్తున్నావు పాపమే నువ్వు మారతావని తన ముందు దీర్ఘశాంతమే తనకు బ్రతకాలని తండ్రి మహిమకు కీర్తిని తేవాలని ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు పాపం చేసిన ఎన్ని పాపాలైనా క్షమించెను కొత్త పాపం చేసిన వెంటనే శిక్షింపలేదా నువ్వు పాపం చేసిన ఎన్ని పాపాలైనా క్షమించెను కొత్త పాపం చేసిన వెంటనే శిక్షింపలేదా కన్న బిడ్డలన్నిటిపై ఇంత ప్రేమ ప్రాణమిచ్చి రక్షించాలనే తండ్రి ప్రేమ కన్న బిడ్డలన్నిటిపై ఇంత ప్రేమ ప్రాణం
ప్రాణమిచ్చి రక్షించాలని తండ్రి ప్రేమ ఎత్తుకుంటాడు నిన్ను ముదిగి వచ్చి వరకు తండ్రి పనిలోనే ఉండాలి నీకు చివరి వరకు క్రీస్తు నేర్పిన మాటలు లోకానికి చెప్పాలని ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు నీ కోసమే నా దీర్ఘశాంతము నీ మార్పుకై నాలో ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని అతి మితిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకం తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు నాయన. ఇదిగో నాయన మా యొక్క జీవితాల్లో నాయన మరొక దినాన్ని అవకాశం ఇచ్చి తండ్రి, 3వ ఆరాధన నాయన ఈ నెల్లిపూడి గ్రామంలో ఉన్న పిల్లలకు వినిపించాలని తండ్రి మీరు సంకల్పించినటువంటి సంకల్పనటువంటి వందనాలు తండ్రి. ఈ స్థలంలో తండ్రి ప్రకటించబడుతున్న ప్రతి మాట కూడా నాయన పిల్లలు వ్యర్థంగా పోగొట్టుకోకుండా తన హృదయాల్లో భద్రపరుచుకున్న ఆయన ఆత్మానుసారంగా తన ఆత్మను బలపరుచుకునే విధంగా సహాయం చేయండి తండ్రి. నీ పిల్లలు పాటలు పాడి ఉన్నారు తండ్రి. అలాగే నీ కుమార్ చెప్తున్న ప్రతి మాటని కూడా సమయతో జ్ఞానంతో వివరించే విధంగా సహాయం చేయండి తండ్రి. పిల్లలందరూ కూడా విని తండ్రి ప్రతి దినము కూడా దినదినము నాయన ఆత్మానుసారంగా తన ఆత్మను బలపరుచుకొని అభివృద్ధి పొంది మీ యొక్క రూపంలోకి మారే విధంగా సహాయం చేయండి తండ్రి. విన్న ప్రతి మాటని వ్యర్థంగా పోకుండా తన ఆత్మకు ఉపయోగపడే విధంగా అన్వయించుకునే విధంగా సహాయం చేయండి తండ్రి. ఈ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారులారా, ఇప్పుడు వరకు సతీష్ బాబు గారు ప్రార్థనలో నడిపించారు. మధ్యలో నుంచి వాక్యోపదేశకులు మన సాల్మన్ రాజు గారి వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధ కలిగి ఉన్నారని ప్రభు పేరట కోరుచున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులను తెలుసుకోవటానికి, అలాగే గత వారంలో మనం విన్నటువంటి అంశాన్ని బట్టి ఈ మనిషి ఎవరు అనే సంగతులను తెలుసుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి చేర్చబడిన పిల్లలందరిని బట్టి ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. 13వ అధ్యాయము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. లోకమంతా శరీరాన్ని నమ్మి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అది లోకము యొక్క జీవన విధానం. కాబట్టి ఎక్కువ శాతం భూమి మీదకి వచ్చిన మనుషులంతా దేవుని నమ్మకం అనేది ఎందుకో తెలియదు కానీ మనిషిగా ఈ భూమి మీదకు తమ రాక యొక్క పరమాత్మ తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు, శరీరాన్ని సుఖపెట్టాలి అని. శరీరాన్ని సుఖపెట్టాలి, దాని అవసరతలు తీర్చాలి, దాని కోరికలను తీర్చాలి.
దాని కొరకు ఏం చేయాలి అనే ఆలోచన చేత మునిగిపోయింది సమాజం అంతా. అలా మునిగిపోయిన సమాజానికి ఒకటి తెలుసు, మరణం అనేది ఒకటి ఉన్నదని. కానీ అది ఎందుకు వస్తుందో తెలియదు, కానీ మరణం వస్తుందని సమాజాన్ని చూస్తున్నారు కాబట్టి మనకి వస్తుంది, మనము మరణిస్తాము, మనము మట్టిలోనికి వెళ్ళిపోతాము అని ప్రతి వారు అది తప్పదు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ మరణం యొక్క రహస్యాలు ఏం తెలియవు. కానీ ఇలాంటి ఆలోచనతో ఉంటూ ఒక నిర్ణయాన్ని మాట్లాడతారు. మరణించామని తెలిసిన 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. మనం మరణిస్తామని తెలిసిన, ఈ లోకములో ఒక నాటికి ఉండమని తెలిసిన, ఒకటి మాత్రం ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాలి అనే ఆలోచనతో సమాజం యొక్క పద్ధతి ఎలా ఉన్నదో పౌలు గారు కొరింథీ పట్టణానికి రాస్తున్న లేఖలో ఎఫెసీయుల గురించి రాస్తున్నాడు. ఎఫెసీ పట్టణం గురించి. ఎఫెసీలో ఉన్న పరిస్థితి ఎలా ఉన్నారంటే, నేను మనుష్య రీతిగా 32 నేను ఎఫెసీలో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి, ఋతులు లేపబడని యెడల వారు మృగాలు లాంటి వారు. మృగానికి జ్ఞాన వివేచన ఏం తెలియదు. క్రూర మృగానికి ఏం తెలుస్తుందండి? దానికి ఏం తెలియదు. క్రూర మృగాలకి తెలియదు అని ఎందుకు చెప్తున్నాడంటే, క్రూర మృగాలు ఏదో హాని చేస్తున్నాయని కాదు, మనుషులే మృగాలుగా ఉన్న పరిస్థితి ఆ పట్టణంలో. ఆ పట్టణంలో మనుషులే మృగాలుగా బ్రతుకుతున్నటువంటి తీరు, అలాంటి స్వభావం, అలాంటి పరిస్థితులు కలిగి ఉన్నారు. అలాంటి వారి మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి మార్చాలని, దేవుని గురించి చెప్పాలని, వారి జన్మ పరమార్థం చెప్పాలని పౌలు గారు సుమారు 3 సంవత్సరాల కాలం అక్కడ ఉండిపోవడం జరిగింది. అతి తక్కువ కాలములు ఆ పట్టణం యొక్క పరిస్థితులు, అక్కడ మనుషుల యొక్క తీరుతెన్నులు ఎలాంటివో ఆయన గ్రహించగలిగాడు. ఏ ఒక్కరు మనిషిగా, దేవుని రూపం కలిగిన వాడిగా, ఒక మహాలోకం నుండి మనిషి వచ్చిన వాడిగా, మనం ఇక్కడ వారం కాదు, దేవుని నుండి సాక్షాత్తు వచ్చిన వారం అనే సంగతి కాస్త జల్లుబాటుకు వస్తుంది చూడండి అన్నమాట. ఆ సంగతి వారికి తెలియదు. అంత అవివేకమైన పరిస్థితి, అవివేకులుగా ఉన్నారు. మాకు తెలుసులే అని ఒక మూర్ఖత్వం. కానీ ఎవరు ఎంత మూర్ఖులుగా ఉన్నా ప్రతి ఒక్కరిలో ఉన్నది ఒకటే. ఇటట 3వ లైను, రేపు చనిపోతుము కనుక తిందుము త్రాగుదుము. ఎలా ఉన్నదంటే సమాజం తీరు, రేపు చనిపోదాం కనుక ఏదో రోజు మనకు శోభ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ఉన్నంతకాలం సుఖపడాలి, తినాలి. మనం ఉన్నంతకాలం ఏం చేయాలి? నచ్చింది తినాలి, నచ్చింది కట్టాలి, నచ్చింది అనుభవించాలి. ఇవన్నీ అనుభవించటానికే కదా వచ్చామని తెలిసింది, కానీ మనిషిగా తాను ఎవరో తెలియదు, తాను ఎందుకు వచ్చాడో తెలియని పరిస్థితిలో బ్రతుకుతున్నాడు. మహనీయుడైన పౌలు గారు తన జన్మ కారణాన్ని ఎరిగిన వాడైనా, దేవుడి నుండి వచ్చిన వాడును, దేవుని కొరకు పుట్టిన వాడినని తెలుసుకున్నవాడు. ఆనాటి మహనీయుల భక్తుల జీవితాలలో ఎంతో జ్ఞానాన్ని ప్రకటించిన, ఈనాటికి మనిషి ఎందుకు జన్మించాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియక శరీర విషయమే ఆలోచన చేసుకుంటున్నారే తప్ప ఏం చేస్తున్నారట? శరీర విషయమే ఆలోచన చేసుకుంటున్నారు.
ఏం తినాలి, ఏం త్రాగాలి, లేక తిందుము త్రాగుదమని, సంపాదించాలని, సుఖపడాలని, సౌకర్యాలని కలిగి ఉండాలని, శరీర విషయంలో మొత్తానికి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారట. అందుకే పౌలు గారు రోమపట్నానికి రాస్తూ అంటున్నాడు, శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి, శరీరను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరములో పుట్టిన ఇచ్చ అంటే కోరిక, అది తినాలి, ఇది అనుభవించాలి, అది కట్టాలి, ఇవన్నీ కలిగి ఉండాలి, ఈ భోగం అంతా అనుభవించాలనే ఇచ్చ కలిగి శరీర విషయమే ఆలోచిస్తున్నారట. అదే రాత్రి పడుకునే ముందే ఉదయానికి ఏం టిఫిన్ చేసుకుందాం, ఉదయం టిఫిన్ ఇంకా ప్లేట్లో రాకముందే తినకముందే మధ్యాహ్నం ఏమనుకుందాం, అన్ని ఆలోచనలు. రేపు ఊరు వెళితే ఏ చీర కట్టుకుందాం, ఏ వస్తువులు తీసుకుందాం, రేపు వెళితే ఏం చేయాలి, ఏం కట్టాలి, రేపు శోభ వస్తుందేమో అనేటువంటి భయం లేదు, రేపు ఉండమేమో అని దిగలేదు, ఈ క్షణాన్ని ప్రాణం పోతే ఏమైపోతానో అనే బాధ లేదు. నీ సంగతి చెప్తాను రేపు అక్కడ అంటాడు, 10వ తారీఖున ఇవ్వకపోతే అప్పుడు ఉంటుంది అంటాడు. ఎన్ని ఆనాలు పెడతాడు, ఎన్ని బేరాలు పెరుగుతాడు, ఎన్ని బెంకాలు పలుకుతుంటాడు మనిషి. మొత్తం మీద శరీర విషయమే ఆలోచన చేసుకుంటున్న సమాజానికి దేవుడు తెలియచేస్తున్నాడు, శరీర విషయమే మీరు ఆలోచన చేసుకొనకుడి. మరి అలాగని లోకమంతా శరీర విషయమే కదా ఆలోచన చేసుకుంటుంది. వెళ్తే నిద్ర వచ్చేస్తుందేమో, వాక్యం చెబితే చెవులు పోటు వచ్చేస్తుందేమో, రోజు ప్రార్థనకి వెళ్తే కూర్చోలేమేమో, దేనికోసం? శరీరం కోసం. మంచి విషయాలు వింటే తప్పులు సరి చేసుకోలేము, అమ్మో అక్కడ వాక్యం మన గురించే వస్తుందేమో, మనల్ని సంతోష పెట్టి మనల్ని ఆనంద పెట్టే మాటలు ఉండవేమో. అది శరీరం కదలని పరిస్థితి. వెళ్ళొద్దు అంటది, వినద్దు అంటది. ఒకవేళ వినినా నువ్వు పాటించవలసిన అవసరం లేదు, నీది నీకుంది, నీది నీకుంది. దేవునికి అవసరం లేదు, నీది నీకుంది, నీ మనసు నీకుంది. ఇలా శరీర విషయమే ఆలోచన చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని ఎవరు చెబుతారండి? తల్లి చెబుతుందా? తండ్రి చెబుతున్నాడా? పెద్దలు చెబుతున్నారా? నాయకులు చెప్తున్నారా? వాళ్ళెందుకు చెప్తారండి? ఆ పల్లెలలో ఆ రోడ్డు మీద వ్యాపారం చేసుకునేటట్టు వాడి దగ్గర నుండి పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న షాపుల వరకు అందరికీ ఆకర్షణీయమైన ఆఫర్లు, అన్ని అడ్వర్టైజ్మెంట్లే. ఇది వేసుకుంటే ఎలాగుంటారు, సొగసుగా ఉంటారు, సన్నంగా ఉంటారు, ఎలాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఎలాగుంటారు, అలాగుంటారని మనిషిని మత్తెక్కిస్తున్నారు. అసలుకే శరీర విషయములు శరీరానికి ఏం చేయాలని వాళ్ళు మునిగిపోయి ఉంటే లోకం ఇచ్చే ఆఫర్లు కూడా అవే. అందుకే మొట్టమొదట అపవాది సాతాను ఇచ్చిన ఆఫర్స్ కూడా అదే. తింటే మీ కనులు తెరవబడతాయి, మీరు దేవతలు అవుతారు. ఏమైపోతారట? దేవతలు. దేవతలు అయిపోతారు. అప్పటికే వాళ్ళని అందంగా చేశారు. దేవతలు అయిపోతారు అనగానే దేవుని కుమారులు అయితే మేము దేవత అయిపోవాలి, అవమనుకున్నైతే నేను దేవతగా మారిపోవాలి. ఉన్న అందం సరిపోలేదా? అవకేమన్నా తక్కువ అందం ఇచ్చేదా? ఇప్పుడు వస్తున్న స్త్రీలందరూ కూడా అవ నుండి వచ్చిన వాళ్ళే కదా, అందగాలు కదా. అలా బాగా చేశాడు దేవుడు. అయినా సరే ఇంకా మురిపిస్తుంది అపవాది.
అంచేత పండును చూపించింది, తన రంగును చూపించింది, మైమరిచేలాగా చేస్తుంది. అలా చేసి హవ్వను బుట్టలో పెట్టింది. అంటే ఏం చూపించింది? నేత్రాశను చూపించింది, శరీరాశను చూపించింది, జీవపు డంబాన్ని చూపించింది. అందుకే రంగుల కోసం దెబ్బలాడుకుంటామండి. దేనికోసం అండి? రంగులు. పోనీలే ఏదో తల్లి, పోనీలే అన్నగారు ఏదో వస్తారు కదా, రంగుల కోసం. ఈ రంగు ధరిస్తే నేను ఇలా ఉంటాను అని అనుకుంటారు తప్ప, నేను మట్టి నుండి వచ్చిన మానవ దేహాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారా? ఆ రంగు అయితే బాగుంది, ఈ రంగు అయితే బాగుంది, నా కలర్ అయితే బాగుంది. శరీర విషయమై దానికి ఏం చేయాలనే ఆలోచన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మంచి మాట చెప్పారు. యోహాను సువార్త 6:63 యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మ జీవింపచేయుచున్నది. దానికోసం మీరు ఆలోచించటం లేదు. శరీరము కేవలం నిష్ప్రయోజనం. దానికి మత్తెక్కిందనుకోండి నిద్రపోతుంది, తెక్కెక్కిందనుకోండి దూకేస్తుంది. ఏముంటుందండి అసలు? దానికైనా చిరాకు వచ్చింది అనుకోండి, దాని కోరిక తీరలేదనుకోండి, ఏదన్నా చేసుకుంటానంటది. అయ్యో అయ్యో అలా చేసుకుంటావా, ఇలాగనే మరి చెప్పిన ఎవరు లేనప్పుడైనా సరే ఆ పని చేయడానికి నీకు ఎలాగ సిద్ధంగా ఉన్నా కాబట్టి అపోదాడు అలాగా పైకి కనిపించడు కానీ, మానవ నేత్రాలకి కనిపించడు కానీ వాడు ఊరితో ఎట్టుకుంటూ రెడీగా ఉంటాడు. వాడు వీళ్ళందరూ ఎన్ని చెప్పినా మాత్రం రెడీగా ఉంటాడు అలాంటి పని ఉందని. శరీరంలో మత్తెక్కి నేను సస్తాను, నేను పోతాను అనే పదం వచ్చిందంటే చాలండి, బలపరిచేస్తుంది. కదా ఇంకా ఇంతటితో ఇతను ముగిస్తే మన కాస్త బాధ్యత తగ్గుతుంది, మన బాధ్యత తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా చేయటం నా వల్ల కావటం లేదు. అందుకే తగ్గిన కాడికల్లా తగ్గడమేనని ఏ మాత్రం దురాశ, పెరాశ, ప్రేమ, దోమ, ఆశ ఏమి పుట్టుకొచ్చినా దానిలో నుంచి చేసేయాలనుకుంటది. అందుకే యావత్తు మానవ సమాజానికి అది చూపించింది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, అది బాగా ప్రతి ఒక్కరికి ఎక్కించింది. నేత్రాలు దేవుడిస్తే దానికి నేత్ర ఆశను కల్పించింది. అయ్యో దేవుడిచ్చిన నేత్రాలు మనం చక్కగా వాడుకోవాలి. ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకొని మన కళ్ళు ఎలా పాడు చేసుకోకూడదని అనుకుంటారా? నేత్రాశ. దేవుడు అవయవాలలో ప్రతి దానిని దేవుడు తన ఇష్ట ప్రకారంగా ఇస్తే అవయవాలు వాటి ఇష్ట ప్రకారంగా బతుకుతున్నాయి. అందుకే ఈ మనిషి ఎవరు, ఎక్కడి వాడు, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు, ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాడు అనే విషయాలు తెలియకుండానే బ్రతుకుతున్నాడు. ఎన్నో అవివేకమైన పనులు చేస్తున్నాడు. తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, మనసును పాడు చేసుకుంటున్నాడు. దాని వలన ఆత్మకు కూడా నష్టం కలుగుతుంది. శరీరానికి కోరిక కలగ్గానే సరిపోలేదు, శరీరాన్ని బట్టి ఆత్మకు నరకం, ఆత్మకు బాధ. ఎందుకంటే ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మ కదా జీవింపచేసేది. శరీరము నిష్ప్రయోజనమైనది, కేవలము నిష్ప్రయోజనం. అది పనికిరానిది, అది ప్రయోజనము లేనిది. అది జీవింపజేసేది లేకపోతే దానికి ఎక్కడుంది మనుగడ? మరి యేసు ప్రభు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ గురించి ఎందుకు చెప్తున్నాడంటే ఆత్మ యొక్క ప్రత్యేకత మీకు తెలియాలి. శరీరానికి భోజనం కావాలి, శరీరానికి ఆరోగ్యం కావాలి, స్వచ్ఛతలు కావాలని తిరుగుతున్నారే గాని ఆత్మ గురించి మీరు ఆలోచించారా? ఎవరైనా బాగు చేసాయి గారు వచ్చారు, పలానా పేటలో మీటింగ్ అంటే చాలా అందరూ వచ్చేస్తారు.
మనం కోరిందల్లా మరి అన్ని రప్పించేసి అయ్యారు వచ్చారంటే చాలు దండోపదండాలు వచ్చేస్తారు. యేసు ప్రభు దగ్గర కూడా అలాగే మంచి ఆహారం పెడుతున్నాడని జనం నెత్తుక్కుంటూ వస్తున్నారు ఆయన దగ్గరికి. వస్తే రండమ్మా నేను భోజనం పెడతాను కదా, మీరు హాయిగా తిని వెళ్ళొచ్చు, ప్రాంతంలో కూర్చోకు ఉండి మీరు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అంటలేదు. కానీ క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడకండి. ఈ క్షయమైన ఆహారం కోసమా కష్టం? ఈ క్షయమైన ఆహారం కోసమా అబద్ధం? ఈ క్షయమైన ఆహారం కోసమా మోసం? చదువు నేను ఆలోచించాను. వచ్చిన 27 వచ్చిన 6:27 వచ్చిన క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు. అక్షయమైన ఆహారం కొరకై కష్టపడుడి. యేసు చెప్పే మాటలు ఆశ్చర్యమైనది. ఈనాడికి తలకెక్కక యేసును నమ్మటం కష్టం. నిత్య జీవనం అక్షయ సంబంధమైనటువంటి ఆహారం, నిత్యము జీవించేటువంటి జీవితానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చేవారు ఎవరంటే నేనే. అందుకే జీవాహారము నేనే. జీవాన్నిచ్చే ఆహారము. అందుకే యేసు వారితో ఇట్లేను జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. మరి ఏంటంటే చెవులు పోటు వస్తున్నాయి, ఏంటంటే నిద్ర వస్తుంది, ఏంటే మార్పు లేదు అంటే శరీర విషయం మీద దృష్టి ఉంది, ఆత్మ విషయం మీద ఎవరికి ఎక్కలేదు. ఈ మధ్యలో ఉన్నారు, శరీరం మత్తులో ఉన్నారు. అందుకే భోజనం పెడతారా, బట్టలు ఇస్తారా, సాధ్యకి డబ్బులు ఇస్తారా, ఏమిస్తారు? నేను ప్రసంగం చేయడానికి వెళ్తే ఏమిస్తారు? అయ్యగారు మీ దగ్గర మీటింగ్కి వస్తే ఏమిస్తారు అనే పద్ధతిలో మారిపోయిందండి లోకం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా శరీరానికి కాస్త లాభం కావాలి, రాబడి కావాలి, సుఖం కావాలి. ఆత్మకు ఏ నష్టం కలిగినా మనకేం పర్వాలేదు అనుకుంటున్నాం. శరీరం స్థిరంగా ఉండకపోతే నష్టం వాటేలేదు, భంగపడేది, నరకానికి పోయే పరిస్థితి నిన్ను కదిలించి మాట్లాడింపజేసే ఆత్మకుంది. ఎందుకంటే ఆ ఆత్మే మనిషి, మానవ ఆకారాన్ని కలిగించే రూపం అది. అందుకనే ఓ మనిషి నీవెవరు? ఎవరయ్యా నువ్వు? ఏ అడ్రస్ చెప్తున్నావు? విదేశాల అడ్రస్ చెప్తున్నావా? పట్టణాల అడ్రస్ చెప్తున్నావా? పల్లెటూరులో పుట్టేనంటున్నావా? ఏదో ఇంటి పేరు చెప్తున్నావా? నువ్వెవరో తెలుసా అని చెబుతూ గత వారంలో జ్ఞాపకం చేసుకున్నావు. దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని పోలికలో పుట్టినవాడు. దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటే అది ఎలా ఉంటది? ఆడవారిగా ఉంటారా, మగవారిగా ఉంటారా, ఎంత ఎత్తుగా ఉంటారా, పొట్టిగా ఉంటారంటే ఆ రూపం ఆడమగ శరీర రూపం కాదు. శరీరాన్ని కదిలించే మహాశక్తి. దాన్ని బైబిల్లో దేవుడు ఆత్మ అని చెబుతున్నాడు. ఆత్మ అని ఎందుకు చెబుతున్నామంటే దేవుడు కూడా ఆత్మ కనుక. మనల్ని కదిలించేది ఆత్మ అనటానికి గల రీజన్, మనల్ని లోకానికి పంపించినటువంటి దేవుడు కూడా ఏమై ఉన్నాడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు నీలాంటి శరీరం, గడ్డం, మీసాలు కలిగిన వాడు కాదు. మానవ ఆయుష్కాలం కలిగిన వాడు కాదు ఆయన. మరెవరట? దేవుడు ఆత్మ కనుక. ఆత్మ ఆకారం ఎలా ఉంటది? ఆత్మ ఆకారం నీవు ఊహించిన ఆకారం లాంటిది కాదు. ఆ రూపం కనిపించేది కాదు.
ఆ ఆత్మరూపము మానవ ఆకారానికి కదలికనిస్తుంది, కానీ కనిపించదు. ఉందని నువ్వు నమ్మాలి. ప్రతి ఒక్కరు నమ్మి తీరాలి ఆత్మ ఉందని. కదులుతున్నావు కాబట్టి. లేకపోతే ఊపిరి అన్నాము, జీవం అన్నాము, ప్రాణం పోయిందన్నాము, కదలిక లేదన్నాము, నాడి కొట్టుకుంటాం లేదన్నాము. దగ్గర నెల మాట్లాడతారు. కారణం ఆత్మ మీద కనుక. ఆదామనే మొట్టమొదట మట్టి మనిషిని చేసినప్పుడు మట్టిగా అలా ఉన్నాడు, కదలక మెదలక. ఆయన జీవవాయువు బొమ్మగా చేశాడు కదండి. అప్పుడు 2:7 దేవుడైన యెహోవా ఆదికాండం 2:7 దేవుడు తాను చేసిన పని చెబుతున్నాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి చేసింది దేవుడు కాదండి. కష్టంగా చదవాలి. మనం ఎవరైనా తప్పు చేసేటట్టుగా లేదో కాస్త ఇదిగా చెప్తుంటాం, గట్టిగా చెప్పండి. దేవుడు చేసింది మంచి పని మన పుట్టించి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. ధైర్యంగా చెప్పొచ్చు, చెవులు చెప్పేది కాదు, గట్టిగా చదవచ్చు. చదవండి. వాటి నాసికారంధ్రములు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ జీవించి శక్తి కలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఆత్మకున్న సామర్థ్యం అది. దేవుడెవరు? జీవించేవాడు, నాశనము లేనివాడు, నిత్యము ఉండే దేవునిలో నుండి, ఉన్నవాడైన దేవునిలో నుండి జీవాత్మను పంపించాడట. దేవుడన్నా పరమాత్ముడన్నా పరమాత్మలో ఉన్న భాగం, ఆత్మ భాగాన్ని ఈ మానవ మట్టి దేహంలో పంపించాడు. ఒక మట్టి ఆకారానికి కదిలికి ఇచ్చిన వాడు మన తండ్రి దేవుడు. అది అవునా అంటే ఈనాడు అదే ఆత్మ మనల్ని కదిలిస్తుంది. అందుకే ఉన్నమాటే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఆత్మయే జీవింప చేస్తుందయ్యా. శరీరం దాని అవసరతల కోసం ఆలోచన చేసుకుంటూ తిరుగుతారేంటి మీరు? జీవాహారం కావాలని, మీకు జ్ఞానం కావాలని, ఈ మనిషి ఎవరో తెలియాలని, మానవ జన్మకు పరమార్థం తెలుసుకోవాలని మీరు రావాలి. మీకు గమ్యం తెలియాలి, మీ రాకెందుకు వచ్చిందో తెలియాలి, నువ్వెక్కడి నుండి ఎక్కడికి ఎందుకు వచ్చావు, ఓ మనిషి నువ్వెక్కడ వాడవు నువ్వు అని ఎవరైనా ఆలోచిస్తే ఎవరి దగ్గర సమాధానం ఉండదు అడిగితే. కన్న తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు మహాలోకములో నుండి నా నుండి వచ్చిన వాడు అయ్యా. నువ్వు ఎక్కడికి వచ్చావు? మట్టి లోకానికి, మట్టిలో ప్రవేశించావు. ఇది మట్టి కొరకు ఆలోచించటానిక? మట్టికున్న ఆకారములు, చెవులున్నవి, కళ్ళున్నవి, ముక్కున్నవి, చేతులున్నవి, ప్రతి అవయవం ఉన్నవి, దానికి ఏమి కావాలో ఆలోచించడానికి ఇచ్చాడా ఆత్మను? లేకపోతే దానిని దేవుని చిత్త ప్రకారంగా నడిపించడానికి ఇచ్చాడా అని ఆలోచిస్తే, దేవుని మహాజ్ఞానాన్ని బట్టి దేవుని కొరకు ఈ శరీరాన్ని నడిపించే బాధ్యత ఆత్మకుంది. అందుకే అది విననని అన్నా, కుదరదు అని అన్నా, దేవుని కార్యాలు చేయాలి, వాస్తవాలు వినాలి. నువ్వు ఈ దేహాన్ని ఇచ్చింది ఆయన. ఈ నిర్మాణం తల్లి గర్భములో భిన్నంగా ఉన్నప్పుడు ఆకారం ఇచ్చింది, అందమైన ఆకారం ఇచ్చింది ఆయన. నువ్వు చెప్పాలి, నీ ఆత్మ చెప్పాలి. ఈ మాటలు విన్న తర్వాత శరీరానికి చెప్పాలి. ఇంట్రెస్ట్ తెచ్చుకో. అలా వినటం వలన నీ మనసు మారదు. ఈ మనిషి ఎవరు చెప్పాలంటే అది దేవుడికి చెప్పాలి. ఈ ప్రపంచానికి చెప్పి, మరి ప్రపంచానికి ఈనాటి తరాలలో చెప్పింది కేవలం ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వారు మాత్రమే. ఎందుకంటే దేవుడి కొరకు పుట్టినవాడు అని. లేకపోతే ఎలాంటి కథలు, ఎలాంటి సినిమాలు తీసుకున్నారు? నీ
చూసి మనిషిని చూసి తల్లిదండ్రులేమో పిల్లల కోసం అనుకుని, పిల్లలేమో తల్లిదండ్రుల కోసం అనుకుని, యవనస్తులేమో వారి ప్రేమ కోసం అనుకుని, ఉద్యోగాల కోసం అనుకొని, ప్రాంతాల కోసం, దేశాల కోసం అని అనుకున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను నా కోసము చేసుకున్నాను, నా కొరకు నిన్ను ఈ లోకంలో నిన్ను ప్రవేశపెట్టాను, అందుకే నా రూపం నీకు ఇచ్చాను. నా రూపం అయ్యా నీది. ఏ రూపం అంట? నా రూపం, నా పోలిక నీలో ఉంచానన్నాడు ఆయన. అంటే మరి ఎవరికి పుట్టిన వారు మనం? సాక్షాత్తు కన్న తండ్రికి పుట్టినవారు. అంచేత మన అడ్రస్, మన ప్రారంభం దేవుడని చెప్పాలి. అది అసలైన అర్థం. లోకం చెబితే నిన్ను ఏమన్నా లోకం వద్దనిస్తుందా? లోకం నీకు మేలు చేస్తుందా? లోకం ఎప్పుడైనా ఇలాంటి వివరాలు చెప్పిందా? అంతేందుకండి, కన్నా తల్లిదండ్రులు ఇలాంటి డీటెయిల్స్ చెప్పలేదు, నువ్వెవరిగో చెప్పలేదు. అమాయకుడు అన్నారు, అవిటివాడు అన్నారు, డబ్బు లేని ఇంట్లో పుట్టేనన్నారు, తక్కువ కులంలో పుట్టేవనుకున్నారు, భవిష్యత్తు కాపురాలు బాగోపోతే ఎందుకు వచ్చింది బ్రతుకున్నారే తప్ప దేవుని కొరకని ఎవరైనా చెప్పారండి? అమ్మా, ఈ చిన్నపాటి భవిష్యత్తు, ఈ భర్త, ఈ భార్య, ఈ కాపురం, భోజనం లేనంత మాత్రాన్ని ఎవరు చింతించకూడదు. నువ్వు పుట్టింది దేవుని కోసం. నీలో ఉన్న రూపము ఈ లోకానికి సంబంధించింది కాదు, ఒక మహాలోకం నుండి వచ్చింది. ఒకనాడు పంపగా వచ్చింది. మరలా దేవుని చిత్తం నెరవేరిస్తే, ఆయన పిలిస్తే మరలా చేరవలసిన స్థలానికి చేర్చబడుతుంది. ఏబిసిడీలు నేర్పించారు, యాపిల్ స్పెల్లింగ్ చెప్పారు, ఎలిఫెంట్ని చూపించారు, పిల్లని చెప్పారు, బొమ్మని చెప్పారు, బల్లని చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఏ తల్లి అయినా తండ్రి అయినా దేవుని గురించి చెప్పిందా? ప్రార్థన చేసుకొని వెళ్ళు బాబు, ప్రార్థన చేసుకొని వెళ్ళు, ప్రార్థన చేసుకొని పరీక్షలు రాయి, ప్రార్థన చేసుకుని అత్తారింటికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేసుకోవాలో కూడా తెలియక ప్రార్థన అనగానే అవసరం అనుకున్నారు. ఇలాంటివి చెబుతామనే కాస్త తలకెక్కక కాస్త తెక్కగా ఉంటుంది. బైబిల్ మహాజ్ఞానం ఆత్మీయంగా వెళితే అర్థమైపోతుంది. దేవుని గురించి కదా చెప్పేది కదా. మనుషులు దేవుని కొరకు సిద్ధపరచాలని కదా చెప్పటం. వాస్తవాలు 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 జీవితంలో ఎప్పుడు ఇంతవరకు ఎంత భక్తి నేర్చుకున్న వినని మాటలు దేవుని గ్రంథంలో ఉన్నాయి. దానికి ఉన్న వివరాలు తెలియక అనేక మంది దాటిపోయారు. మనకెందుకు లేదు. దేవునికి మనిషికి ఉన్న సంబంధం తెలిస్తేనే కాదండి మనం ఇక్కడ బ్రతుకులో స్టాండర్డ్ గా నిలబడేది. ఆ సంబంధం తెలుస్తుంది. దేవుడితో ఒక మంచి సంబంధం ఉంది అని బైబిల్ చెప్తుంది. నా నుండి వచ్చిన వాడేవయ్యా, నా కొరకు బ్రతకవలసినట్టు వాడు, నీ జన్మ కారణాన్ని నేను రాసుకున్నాను అంటున్నాను నేను. అదే విషయాన్ని ఎఫెసీ పట్టణంలో చెప్పినాడు చూడండి. ఎఫెసీలో క్రూర మృగాల లాంటి మనుషుల మధ్య ఎఫెసీ పట్టణానికి రాస్తున్న ఉత్తరం 1వ అధ్యాయం 4 వచనాలలో అక్కడ రాస్తున్నాడండి. దేవుని సంకల్పం, ప్రపంచం పుట్టడానికి గల కారణం రాస్తున్నాడు. ఈ సృష్టి అంతా పుట్టడానికి గల కారణం రాస్తున్నాడు. యెసు ఎందుకు పుట్టిందో రాస్తున్నాడు. మనుషులుగా ఈ లోకానికి వచ్చిన వారందరూ ఎందుకు వచ్చారో ఆ సంగతి రాస్తున్నాడు. ఇలాంటి విషయాలు మనకు అర్థమైపోయినప్పుడు, మనకి జ్ఞానం కలిగినప్పుడు అయితే మన బ్రతుకు వెనక ఉన్నది దేవుడా అని అర్థం చేసుకో. అయితే నేను శరీరానుసారంగా ఆలోచన చేసుకోకూడదు. ఇదే జీవితం, ఇదే బ్రతుకుని అనుకోకూడదు. నేను సాక్షాత్తు ఆ మహాలోకము నుండి ఈ లోకానికి వచ్చినవాడు.
ఉంటే ఏమాత్రం, లేకపోతే తిండి ఉంటే ఒకలాగా, సౌకర్యాలుంటే ఒకలాగా, లేకపోతే మరొకలాగా. ఉంటే నాకు బుర్ర పాడైనట్టే కదా. ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయనుకోండి, దేవుడు అన్ని సౌకర్యంగా ఇచ్చాడని చెప్పి. ఏమైనా లోటు వచ్చింది అనుకోండి, దేవుడు అందరినీ ఒకలా చేస్తాడేంటండి. దేవుడు కూడా న్యాయం లేదండి. దేవుడు కూడా అసలు దేవుడికి న్యాయం ఏంటో, నీ బ్రతుకు ఏంటో ఏం తెలిసిన ఆయన మీద మొట్టుకెళ్ళేస్తాను నువ్వు. ఆయన అనగలిగే సామర్థ్యం ఉందా? ఆయన మనకి ఎవరన్నాడు? మట్టి కుండలో పెంకి కోట. మట్టి కుండలో పెంకై ఉన్నాను. ఒక పెంకి నువ్వు చిరిగిపోతే పెంకింది. దేవునికి ఎదురు చెప్పడానికి నీకు సామర్థ్యం ఉందా? ఎందుకు ఉందంటే మనిషిగా నువ్వు ఎవరో తెలియక, ఈ లోకానికి ఎందుకు వచ్చావో తెలియక, ఈ శరీరం ఎందుకు ఇవ్వబడిందో తెలియక, ఈ కదిలించే ఆత్మ, దాని రాక, దాని పోకలు, దాని ఉండే విధానం ఇవేమీ తెలియక పాపం అవగాహన లేని మాటల చేత కన్న తండ్రిని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు. కొద్ది బాగా ఉంటే రేపు చనిపోదు కనుక తిందుము, త్రాగుదము, ఆనందంగా ఉందము. ఉన్నంతకాలం తినడానికే కదా, ఈ డబ్బును మార్చడానికే కదా, ఈ శరీరం సంతోషించడానికే కదా, ఈ శరీరం అన్ని సుఖాలు అనుభవించడానికే కదా, అది అవయవాలకు అన్ని తగిలించాలి కదా, దానికి అన్ని కొనాలి కదా. అన్ని ఎత్తులు పెడతావు, ఆత్మకు ఏమీ అస్సలు జ్ఞానం అనేది అసలు దాని జ్ఞానం నువ్వు బోధించు. ఆత్మీయంగా ఈ సంగతులు తెలిస్తే నీ చెవులకు, నీ కాళ్ళకు, నీ శరీరానికి నడిపించే సామర్థ్యం ఆత్మకు ఉందో కనుక అది నడిపించుకుంటుంది. జ్ఞానం అందితే ఆత్మ ఉంది, ఉంటే సుఖమే ఉంది, శరీరంలో చిక్కు టైట్లు మట్టి శరీరంలో చిక్కుకున్న మహాలోక వారసు వండర్ఫుల్ టైట్లు మంచి 3 రోజులు మానవ శరీరంలో చిక్కుకున్నాడు మనిషి. ఆత్మ చిక్కుకుంది. నిద్ర బ్రతకడానికి వచ్చే కదా అని మీరు అనుకుంటే అది దేవుని కొరకు బ్రతకడానికి, లేకపోతే నువ్వు చిక్కుకున్నట్టే. నువ్వు వాళ్ళ దగ్గర ఏ దగ్గర చిక్కటం కాదు, వాళ్ళకి వీళ్ళకి లోబడిపోవడం కాదు. దేహానికే లోబడిపోతే ఆత్మ సమాధానం చెప్పుకోలేదు అక్కడ. అందుకని శరీర భవిష్యత్తు అనుకున్నా కానీ ఆత్మకు సంబంధించిన భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచించలేదు. అందుకే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆత్మయే జీవింపజేయుచున్నది. కారణం ఆత్మ సాక్షాత్తు దేవునిలో వచ్చింది. ఆత్మ భాగం మనలో ఉంది, అది దేవుని భాగం. అది మరొక భాషలో చెప్పాలంటే దేవుని బీజము నుండి వచ్చిన వారు, అక్షయమైన బీజం, నాశనము కాని బీజం అది. ఎందుకంటే ఆత్మకు సావు లేదు. ఆత్మకు ఏం లేదండి? సావు లేదు, దానికి ముగింపు లేదు. సావైనా శిథిలం అయిపోవటం అన్నా అన్ని ఈ శరీరానికే. అయినా సరే దేవుని నమ్ముతున్నాడు, శరీరాన్ని నమ్మి బ్రతుకుతున్నాడు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం కట్టాలి. అది యేసుప్రభు కూడా లోకానికి వచ్చి ఏమంటే బోధలు చేశారండి. అయితే అలకెక్కలేదండి లోకానికి. మత్తయి సువార్త ఆరాధ్యం, మత్తయి సువార్త ఆరాధ్యం. ఒక్కసారి 25 వచ్చిన అందువలన ఆరాధ్యం 25 వచ్చిన అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏము తిందుమో ఏము త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏము ధరించుకుందుము అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడని యేసుప్రభు వారు చెప్పారు. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు ఏం చేస్తున్నారు? ఏం చెప్పాడో అదే మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. నువ్వు అలా చెప్పేవు కాబట్టి అందరిని అలా బ్రతికేలాగా చేస్తాను. అందుకని తినాలని
ఏం కట్టుకోవాలండి, ఏం ధరించుకోవాలండి, ఉండడానికి ఇల్లు లేదండి, చేసుకోవడానికి పిల్ల దొరకలేదండి. ఒక బాధ కాదండి, అన్నీ చింతలే, అన్నీ బాధ. వస్త్రము లేదని అంటే ఏమో తిందుమో అని అసలు చింతలు కూడా తట్టున్నాను నేను. మరి ఎలాగండి బ్రతుకు? చింత వలన నువ్వు దెబ్బతింటావనే ఆలోచన దేవునికి ఉంది. నేను పోషించేవాడు నేనున్నాననే జ్ఞానం నీకుంటే చింతించవలసిన అవసరత లేదు. చింత, మరి నువ్వు ఇంత చింతతో ఉన్నావు. ఈ జీవులన్నీ పోషించేవాడు ఎవరు? జీవరాశులు పోషించేది ఎవరు? జలచరములు సముద్రంలో జీవరాశులు పోషించేది ఎవరు? చింతిస్తున్నాయి ఎప్పుడన్నానండి? భాషా జ్ఞానం లేని ఆ మృగాలు, ఆ పక్షులకు వాటికి చింత లేదు, అసలు చింత లేదు. భాష నేర్చుకుని, ఇంగ్లీష్ నేర్చుకుని, అందంగా ఉండి, ఇన్సర్ట్ చేసి, మంచి డ్రెస్ వేసుకున్న ఈ మనిషికి ఏమొచ్చిందో తెలుసా? ఏమి అలా ఉన్నామంటే ఏం డ్యూటీ దొరకలేదు, అవి ఏం చేయాలో మర్చిపోతుందని. పిల్లల్ని ఎలా పెంచాలో, భార్యని ఎలా పెంచాలి అని పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు మనిషి. కడుపును పోషించాలి, కడుపును పోషించాలి. జ్ఞానుడు పొట్టను పోషించడానికైనా ఈ బాధలు. దేవుని కొరకు ఏ క్షణమైన ఆలోచనలు ఉన్నాయా? దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన ఉన్నదా? దేవునికి పోషించే సామర్థ్యం లేదనుకున్నారా? జీవరాశులన్నీ ఆయన వైపే చూస్తున్నాయి, ఆయనే చూసుకుంటాడు. అడవి పువ్వులు ఆయనే డెకరేషన్, ఆయనే ఇస్తాడు మాకు చక్కని అంతాన్ని. పువ్వులు కానీ, జీవులు కానీ, జీవరాశులు కానీ అన్నీ అలా ఉంటే మనిషి ఏంటంటే బుర్ర పాడే మతి పోగొట్టుకుంటున్న. అంతే లోకం యొక్క పరిస్థితి ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు వారు మీరు చింతించకండి. ఎందుకని? మీరు ధనమునకు సిరికి దాసులైపోతున్నారు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. శరీరాన్ని నమ్మి, డబ్బును నమ్ముకొని దేవుని వాక్యాన్ని విడిచిపెట్టినటువంటి బ్రతుకులు ఈనాడు మనుషుల జీవితాల్లో ఉన్నాయి. దేవుడు 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 అనేది పక్కన పెట్టి దేవునికి వ్యతిరేకమైన, దేవునికి దూరం చేసేటువంటి ఈ యొక్క సిరి సంపదల మీద, సిరి మీద ఉన్న దృష్టి దేవుని మీద లేదు. అందుకని ఎక్కడికన్నా వెళ్తే ఏమొస్తుంది మాకు? ఒక మహాలోకం నుండి వచ్చిన నీవి రంగులు కాగితానికి, శరీరానికి లోబడిపోతున్నావంటే పంపించిన కన్న తండ్రికి ఎలా ఉంటుంది తెలుసా? ఈ కళ్ళు ఇచ్చినందుకు ఎలా తయారయ్యాడా, శరీరం ఇచ్చినందుకు ఎలా తయారయ్యాడా? ఎంత బాధనే. మీ జన్మ కారణం, మీ యొక్క బ్రతుకు రహస్యాన్నంతా నేను ముందుగానే నా యొక్క మనసులో నేను అన్ని కూడా సంకల్పం కలిగి ఉన్నాను. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. ఆ మాట చదవని తీశారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలిగినట్లు అన్ని ఉచితమేనండి. మనకు ఉచితం అంటాడు. 3 వస్తువులు కొంటే బ్యాగ్ ఉచితం అంటాడు. దానికి కుట్లు ఉండవు, దానికి రంగు ఉండదు, ఇలాగో దేన బరువెత్తు ఊడిపోతాయి. ఉచితం అంటాడు. ముందు అందులోనే లాగేస్తాడు. బాగా ఆఫర్ అంటాడు, అందులోనే లాగేస్తాడు. దేవుడిచ్చింది ఉచితం అనే మాటలండి. అది ఒక రోజంతా ప్రసంగం చేయొచ్చండి. ఎన్ని ఉచితమో, ఎన్ని ఇస్తున్నాడు, ఎంత ఉచితమో. నిజంగా మనిషి ప్రతి దాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. ఉచితముగా అనుగ్రహించినటువంటి తన కృప, మహిమకు, తన మహిమకు కీర్తి కలిగినట్లు మీకు సాక్షిగా ఉంటాను, మీకు జామీన్ ఉంటాను. ఏమిస్తారు? మీరు చెప్పినట్టు చేస్తాను. ఏమిస్తారు? మీ మాట ఏంటంటే ప్రతిదానికి నాకు ఏమొస్తుందని చూసే పద్ధతి.
దేవుడు ఎన్ని ఇస్తున్నాడండి ఉచితంగా. మనం అనుభవించేవన్నీ కూడా శరీరము, దాని అవయవాలు, దానికి కావలసిన ప్రతి సదుపాయాలు ఉచితం. దేవదూతలు, ఆకాశం, భూమి, జలచరములు, పువ్వులు, కాయలు, క్రిములు, కీటకాలు, ప్రతి జలరాశులు, వాయువులు, ఈ పంచభూతాలన్నీ ఉచితమే. కానీ ఇవ్వబడినటువంటి మహాకృప ఏంటో తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఉచితంగా మన కొరకే పంపించాడండి. ఎవరండి తమ కొడుకును ఉచితముగా ఇచ్చేవారు? అదైనా మంచి కొడుకు అండి, దేవునికి మంచి కొడుకు. ఆదాము నుండి ఇప్పుడు వరకు పుట్టిన వారందరిలో, పుట్టి సచ్చిన వారందరిలో మంచి కుమారుడంటూ ఉన్నాడంటే దేవునికి ఎవరట? క్రీస్తు ప్రభువైన మొదటి కుమారుడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా కుమారుడు, ఈయన యందు నేను చెప్పుకోవాలనిపించింది. ఆడండి అమ్మ పెద్దోడు ఆడితే ఆడని అంటాం, చిన్నడు అమ్మ ఈడమ్మ అమ్మ ఆడిపిల్ల మాట ఎట్టినాడు అన్నట్టు. ఎవరి గురించి మంచి బెటర్గా చెప్పుకోగలరండి మీరు? చెప్పుకోరు. అమ్మాయి అంట అమ్మాయి గురించి చెప్పుకోగలరు. అమ్మ ఆవిడ పెట్టుకోతలు ఉంటేనే అంటాం. ఈయనేటండి అల్లరి చేయని కుమారుడు, బాధ పెట్టని కుమారుడు, తండ్రి మనసెరిగి లోకానికి వచ్చిన కుమారుడు. మనసెరిగి పనిచేసే పిల్లలేరండి, అందుకే ఈ కొడుకును పంపించాలి, ఈ కుమారుడు ఉచితంగా ఇవ్వాలి. వారు ఇవ్వలేదండి, ఎవరు ఇంత నేల ఇవ్వలేరండి. నువ్వు ఆక్రమించుకున్న నేలలో ఎవరు కాస్త నివాసం, ఆ టెంట గుడాలు వేసుకోమని ఒక సెంటు స్థలం ఇవ్వలేవండి. ఎంత నేల ఇచ్చాడంటే దేవుడు. ఎన్ని ఎకరాలు నీ పేరు మీద ఉన్నాయండి, ఎన్ని ఎకరాలు అమ్మేసామండి, ఎన్ని ఎకరాలు అమ్మాయికి అబ్బాయికి అందరికి మార్చాన్ని తారుమారీ చేసి చివరికి ఏమీ లేక గుడిసెలో చచ్చిపోయావు. ఆలోచించండి, దేవుడు ఎంత ఉన్నవాడు, ఎంత సంపద ఉంది ఆయనకి. అన్ని ఉచితముగా ఇచ్చేసాడు. దేహమైనది, ఆత్మ అయినది, ఊపిరైనది, తినుచున్న పదార్థములు అయినవి, అనిపిస్తున్న సూర్యచంద్ర నక్షత్రాలు అయినవి. పైగా నువ్వు పాపం చేసి నశించిపోయి పరలోకానికి వెళ్ళే యోగ్యత నీకు లేకపోతే మరలా యేసు ప్రభుని ఏం చేశాడు? ఆ కృప కలిగిన కుమారుని లోకానికి ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు చిత్త ప్రకారమైన దేవుడు తన ఇష్ట ప్రకారం చిత్తం అంటే ఇష్టము అని, ఇష్ట ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనే ఆలోచన లోకం పుట్టక ముందు ఉందట. యేసు నిన్నగాక మన్నొచ్చాడు అనుకుంటుంది అమాయక ప్రపంచం యేసుక్రీస్తు గురించి. యేసు ప్రభు కొత్త దేవుడు అనుకుంటున్నారు, ఇండియా వాళ్ళు దేవుడు కాదనుకుంటున్నారు, ఏదేదో అనుకుంటున్నారు. దేవుని మనసేం తెలిసింది అమాయకులకి? లోకాలు పుట్టక ముందే తండ్రి దగ్గర ఉన్నానంటే కుమారుడు. నువ్వు లెక్కలు పెట్టుకుంటే లోకానికి వచ్చినటువంటి లెక్కలు చూస్తే 2024 అని చెప్తావు. యేసు ప్రభు వచ్చి పరలోకంలో ఉన్న లెక్కలు, పరలోకములో ఈ లోకాలు పుట్టక ముందు తండ్రి దగ్గర ఉన్నాడు, భూమి పుట్టక ముందు ఉన్నాడు. ఇవన్నీ ఆకాశం భూమి మనిషిని చేసేటప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు ఈ కుమారుడు. బైబిల్ గురించి తెలియనంటే వారు ఏదో నిశ్చయంగా అది మహాజ్ఞానం అండి. దాని మీద మనసు పెట్టాలి, దాని మీద నిశ్చయంగా దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే దేవుడు నీకు అన్నీ చెప్పేస్తాడు. నువ్వెవరో చెబుతున్నాడు, నీ బ్రతికేంటో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో చెప్తున్నాడు, నీ రూపం ఎవరిదో, ఎందుకు వచ్చిందో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎన్ని విషయాలు చెప్తున్నాడండి. లోకానికి వచ్చి శరీరంలో చిక్కుకొని శరీర సంబంధమైన పనులన్నీ చేసి నువ్వు పాపిగా మిగిలిపోతే ఉచితముగా తన కుమారుణ్ణి ఈ లోకానికి ఏం చేశాడు? నీ కోసమే ఇచ్చేసాడు. పైగా లోకములో ఉన్న వారందరినీ పంపించక ముందు అన్ని ఆలోచించుకున్న దేవుడు మనుషులందరినీ నా కుమారుని ద్వారానే నేను ఏం చేయాలి?
ఆ కుమారుని ద్వారానే నేను స్వీకరించాలి. అందుకే యేసును నమ్మకపోతే ఏమీ లేదా అంటుంది లోకం. అందుకే చెప్పాడు ఆయన, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేడు. ఆయన ద్వారా ఎందుకు రావాలి? ఆయనే చెబుతున్నాడు నీ జన్మ కారణాన్ని, ఆయనే నీ బ్రతుకు మర్మాన్ని చెబుతున్నాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చేవో చెబుతున్నాడు. పాపం నుంచి ఎలా విడుదల పొందాలో చెబుతున్నాడు. తండ్రికి ఎలా ఇష్టంగా ఉండాలో చెబుతున్నాడు. అన్ని విషయాలు ఆత్మ సంబంధమైన సంగతులన్నీ నేర్పిస్తున్నాడు. నువ్వేం నేర్పిస్తావు? నిజం మాట్లాడే మనిషిని కూడా అలా మాట్లాడితే అసలు ఎవరన్నా ఊరుకుంటారా? మాట మెలికెట్టి మాట్లాడేలా చెబుతావు. తినేసిన మొత్తం సూపర్గా మూతి దుడిచేసుకొని నీళ్ళేసి పెట్టిని చూసి ఏం నేర్పినట్టు చక్కగా నిలబడి తక్కువ అబద్ధం ఆడతావు. అబద్ధాలు ఆడడం నేర్పిస్తావు, మోసాలు చేయడం నేర్పిస్తావు, ప్రేమించడం నేర్పిస్తావు, ద్వేషించడం నేర్పిస్తావు, అన్ని ఆర్జించి పనికి మాలనేవన్నీ నేర్పిస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఇష్టలుగా తయారు చేస్తున్నాడు. ఆయన తండ్రి బాధను చెబుతున్నాడు, తండ్రి సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాతే కదండి ఈ విషయాలన్నీ తెలిసాయి. తండ్రి ఏమైతే చెప్పాడో ఆ పరలోకంలో ఉన్న విషయాలన్నీ భూమి మీదకి వచ్చి ఆయన చెప్పాడు కనుక ఈనాడు ఈ 19వ శతాబ్దం 20వ శతాబ్దాలలో పుట్టిన మానవుడు మనిషి దేవుని కొరకు పుట్టిన వాడని ప్రపంచానికి గర్జించి ప్రకటన చేశాడు. మానవ జన్మకు కారణం ఉందని బోధించారు. అవసరాలని నమ్ముకున్నారంతే పైకి భక్తులు. మరి వారికేం తెలుస్తుందండి ఇటువెవరని? మనం ఎవరో తెలియకపోయినా మన సుఖాలు సౌకర్యాలు ఉంటే చాలు అనుకున్నావు. నీ అడ్రస్ తెలియదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదా? అడ్రస్ అంటే నెల్లిపూడు, కత్తిపూడు, ఇదా మన ఊరు సొంత ఊరు? ఏది నీ ఊరు? ఏది నీ సొంత ఊరు? ఎవరు నీ సొంత వాళ్ళు? పాటలు ఉంటాయి. ఎవరండి? ఇలాంటి విషయాలన్నీ తెలిస్తే మనిషి జీవితంలో తేడాగా బ్రతకటానికి భయపడతాడు. ఇలాంటి విషయాలు తెలియకే నామకార్థమైన భక్తులుగా మిగిలిపోతాం. ఇప్పటికీ మోసపు మాటలు మానలేదు, మోసపు చూపు మానలేదు, మోసపు ఆలోచనలు మారలేదు. చేయడానికి ఆ ప్రతి నీచమైన మాటలు ఏమి మారిందండి? మారటానికి తెలియాలి కదండి నీకు. ఈ దేహం దేవుడిదని తెలియాలి, ఈ రూపం ఆయన ఇచ్చాడని తెలియాలి, నీ జన్మ ఆయనదని తెలియాలి. అమ్మో ఆయన వస్తువునా నేను? ఆయన కుమారుడునా? అయితే దేవుని కుమారుడునైతే నేను అబద్ధకుడిగా ఉండొచ్చా? ధనాపేక్షుడిగా ఉండొచ్చా? మోసగాడిగా ఉండొచ్చా? ఈ విషయం అందుకే గత వారం నుంచి చెప్తున్నాను. మనిషి ఎవరు తెలిస్తే వాడు మోసగాడిగా ఉండాలని అనుకోడు, వ్యభిచారిగా మారిపోవాలని అనుకోడు, జానస్త్రీగా మారిపోవాలని అనుకోరు, మరొక మోసగాడు మరొక విధం పనికిరాని కార్యక్రమాలు చేయాలని అనుకోరు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నా తండ్రికి ఇష్టంగా ఉండాలి, నా తండ్రి దగ్గర తేడా ఉండకూడదు, ఈ తండ్రిని ఈ తల్లిని ఏ రకంగానైనా సరే పొట్టులో పెట్టొచ్చు, కానీ ఆ తండ్రికి అన్ని స్పష్టంగా కనపడతాయి కదా. తండ్రి దగ్గర అబద్ధం ఆడేవారు ఉన్నారు లోక సంబంధంగా, తల్లి దగ్గర అబద్ధం ఆడుతున్నారు, భార్య దగ్గర అబద్ధం ఆడుతున్నారు, అయ్యగారి దగ్గర అబద్ధం ఆడుతున్నారు, విశ్వాసుల దగ్గర అబద్ధం ఆడుతున్నారు. మరి అన్ని దేవునికి తెలియవా? దేవుడిని తండ్రి అని తెలిస్తే నీకు ఎలా ఉంటది? ఆ తండ్రి ఎవరు? అబద్ధకుడా? పాపం చేసేవాడా? అపవిత్రుడా? అజ్ఞాన అంటే కాదే, ఆయన పరిశుద్ధుడు. మా నాన్న ఎవరు అనుకున్నావు అన్నాడు ఆదాము. ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పాడు. ఆదాము ఎవరట? దేవుని కుమారుడు. మనం పారగారు అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయి అంతేరా, వాళ్ళ అమ్మ అప్పుడు అలా ఉండేది, వాళ్ళ పిల్లలు కూడా అంతేరా. చూసారు ఎలాంటి టాలెంట్లు వస్తాయి. మంచి వార్తలు ఏమైనా ఉన్నాయా? మంచి సమాచారం ఏమన్నా? నీ పేరు చెప్పేసరికి, కుటుంబం చెప్పేసరికి, తల్లిని చెప్పేసరికి, తండ్రిని చెప్పేసరికి సమాచార వాళ్ళు చాలా కరెక్ట్గా ఉండే మనుషులు అండి, యథార్థవంతులు అని చెప్పుకునే సామర్థ్యం ఉందా?
లేదు. తండ్రిలో లేదు, తల్లిలో లేదు, కుటుంబాల్లో లేదు, మనలో లేదు. మరి ఎవరిలో ఉందంటే ఎవరిలో లేనిది మనం సృష్టించిన తండ్రిలో ఉంది. ఆయనను చెప్పుకోండి తండ్రి. ఆయన దేవుడు, సర్వ సృష్టికర్త. అందుకే భూమి మీదకు పంపబడిన వారందరి నిమిత్తం ఎన్నో ఆలోచన కలిగిన తండ్రి భూమి మీద తన కుమారుడైన క్రీస్తును పంపించి అందరిని తన ద్వారా చేర్చుకోవాలనుకున్నాడంట. యేసుక్రీస్తు ద్వారానే తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవుడు తన కోసమని నిర్ణయించుకొని ఆ నిర్ణయములో మరి ప్రకారంగా వచ్చిన ఈ మనుషులు తప్పు చేస్తే, పాపం చేస్తే యేసుక్రీస్తు ద్వారా స్వీకరిస్తాను. ఆయన నిన్ను ఒప్పుకుంటే, నిన్ను ఇష్టపడితే, నిన్ను నమ్మితే నీ ద్వారా నేను చేర్చుకుంటాను. ఎందుకంటే నా మనసు నీకు తెలుసు కదా, నా రూపం నీకు తెలుసు కదా. అందుకే దేవుడు ప్రేమ స్వరూపని చెప్పాడు. ఆయన నా తండ్రి ప్రేమ కలిగిన వాడు, నా తండ్రి దయ కలిగిన వాడు, నా తండ్రి పరిశుద్ధుడు, నా తండ్రి ఆత్మయ్య ఉన్నాడు. అనేక విషయాలు సమాజానికి చెప్తున్నాడు. ఆ బోధలోనే యోహాను సువార్తలో చెప్తున్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం ప్రయోజనమైనది. ప్రయోజనం లేని దాని కోసం పాడైపోతావా? లేక ప్రయోజనకరమైన దేవుని మాటల ప్రకారంగా శరీరాన్ని నడిపించుకుని ఒక అక్షయమైన శరీరాన్ని సంపాదించుకుంటావా? ఈ దేహం ఎంత ముచ్చటగా ఉంది, ఏ దేహం ఎంత ఆరోగ్యకరంగా ఉంటే ఇన్ని రుచులు చూస్తుంది. అమ్మో, దీనికి బదిలీగా దేవుడు మరొక శరీరాన్ని ఇస్తాడంట. అది పొందుకుంటే ఇంకా నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంతే కదండి. అందుకే చాలా మంది జాగ్రత్తగా ఉందండి. కాలు పోగొట్టుకోకండి, చేతులు పోగొట్టుకోకండి, పళ్ళు కొట్టుకోకండి, హెల్మెట్ లేకంటే వెళ్ళకండి. హెల్మెట్ లేకుండా వెళ్ళి దగ్గర పడితే మరి వదిలేసిపోతే మెదడు దెబ్బ తగిలితే మాటలు తేడా వచ్చేస్తాయి. అందు గురించి ఈ అవయవాలు అన్ని నిజంగా దేవుడు అమర్చాడంటే, ఈ అవయవాలు అమర్చిన అవయవాలు చూస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ రూపం అంతం. ఒకనాడు దేవుడు ఇవ్వబోయే రూపం దీనికంటే ఎక్కువ తక్కువ కెపాసిటీ చెప్పండి, చాలా ఎక్కువ. ఇదైతే 2 అడుగులు వేసామయ్యా నడలేకపోతున్నాం అంటుంది. అంతే కదండి. కత్తిపూడి నడిచేయగలగా మార్కెట్ చేయడానికి. దేవుడు ఇవ్వబోయే శరీరం అయితే ఇక్కడ నుండి పరలోకానికి, పరలోకం నుండి భూలోకానికి, ఎన్ని లోకాలకైనా తిరిగేస్తుంది. అలాంటి శరీరాన్ని సంపాదించుకోవాలి, టాలెంట్ సంపాదించుకోవాలి. ఉన్నది పోగొట్టుకుంటున్నారు. ఇతరాలన్నీ తినైతే ఇతరం ఉంచుకోవాలి కదండి. ఏమంటే ఇంట్లో ఉన్నాయి కదా, శుభ్రం కాల్చుకొని మార్చుకొని వండుకొని తినైతే కుదురుతుంది. ఇతనాలు కొన్ని జాగ్రత్త చేస్తాడు రైతు. ముందే ఏం చేస్తాడు, ఒక మూట కట్టి ఎందుకు అంటే అవి మరలా ఈ దాస్తే మరలా ఇన్ని గింజలు మళ్ళీ మనకు వస్తాయి. దీన్ని ఎవరిని దాస్తున్నా, నేను భద్రపరుస్తున్నారా? భద్రపరచాలంటే ఆత్మ జీవింపజేస్తున్నదని తెలియాలి. ఆత్మ సంబంధమైన దేవుడు మాటలు అర్థం కావాలి. మనం దేవుని లోకం నుండి వచ్చిన వారు మన దేవుడు చెప్పిన మాటలు నీకు అర్థం చేసుకోవాలి. ఇక దేవుని కొరకు నేను బ్రతకాలి. దేవుని కొరకు ఈ దేహాన్ని వినియోగిస్తే, దేవుని కొరకు దేహాన్ని వాడుకుంటే దేవుడు ఏం చేస్తాడట? మట్టి అయిపోయిన ఈ శరీరాన్ని మరొక మహారూపాన్ని ఇస్తాడట. అందులోని ఆ రూపానికి శిథిలమైపోయిన దాని నుండి ఒక ఉన్నతమైన ఆకారం, ఆ ఆకారంతో నా లోకానికి వెళ్ళగలం. ప్రభు వచ్చిన వేళ ఆ రాకదినంలో వెళ్ళాలంటే ప్రభుని నమ్మేసుకున్నాను పెట్టి చేయించారు వెళ్ళిపోతారని అనుకోకండి. నేను దేహానికి చాలా పనులు ఉన్నాయి. ఏంటి? పనికిమాలిన పనులు కాదు, పనికి వచ్చే పనులు చేయాలి. టైం ఉందా నీకు? సమయం ఉందని వయసు అయిపోయింది కదా. చాలా సమయాన్ని పాడు చేసుకున్నాం, చాలా కాలాన్ని వాడేసుకున్నాం, చాలా కాలం నమ్ముకున్నాం అనుకున్నా కానీ జ్ఞానం తెలియలేదు. దేహం ఎవరి కోసము, ఆత్మ ఎవరు ఇచ్చారు, ఈ జన్మ ఎందుకు, ఈ మనిషి ఎవరు, అనేక విషయాలు తెలియక మన శరీరానికి ఏం కావాలా అవి నమ్ముకున్నాం. వాటి మీద మనసు పెట్టు.
కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే మన శరీరములో జీవింపజేసే ఆత్మ అది పరజనుడది, పరలోకం నుండి వచ్చింది. మట్టి లోకానికి వచ్చినంత మాత్రాన్ని ఈ మాయలో ఈ మత్తులో మునిగిపోకూడదు. ఇక దేవుని మాటల చేత ఏం చేయాలి? మేల్కోరా అమ్మయ్య, నిద్ర మత్తు నిద్ర. ఇప్పుడు దాకా ఏదేదో అనుకున్నాను, తిండి అనుకున్నాను, పిల్లలు అనుకున్నాను, లోకం అనుకున్నాను. రేపు సరిపోదు కనుక తిందాము, తాగుదాం, ఆడదాం అనుకున్నాం. చివరికి చాలా నష్టం ఉంది ఇలా బ్రతికితే. ఇచ్చిన దేవుడికి లెక్క చెప్పాలి. ఎన్ని ఇచ్చాడు ఆయన చుట్టూ? సూర్యుని పెట్టాడు, చంద్రుని పెట్టాడు, నక్షత్రాలు పెట్టాడు, ఎన్నో ప్రవేశపెట్టాడు. అనుకున్నాడు నా కుమారుడు సూర్యుని కంటే గొప్పవాడు, భూమి మీదకి వెళ్ళిన నా పిల్లలు చంద్రుని కంటే గొప్పవాడు, నక్షత్రాల కంటే గొప్పవారిగా ఉండాలి. అంత గొప్పవారు అయిపోవాలని గొప్ప గొప్ప ఎన్నో చేసి నిజంగా వాటి ముందు నిలబడితే మనం ఏమైనా కనపడతామండి? ఏమండి? ఇక్కడున్న మేడలన్నీ పెద్ద పెద్ద మేడలు, అంతస్తులతో కూడిన పట్టణాలలో, పెద్ద పెద్ద సిటీలో ఉన్నటువంటి మేడలు ఏమాను ఇలాగ 5 నిమిషాలు 10 నిమిషాలు పైకి వెళ్ళగానే ఎలా కనపడతాయంట? చిన్న పెట్టిల్లో కనపడుతుంటాయండి, అగ్గిపెట్టిలో కనపడతాయట. పెద్ద అంబానీ గారి మేడం ఏం కనపడుతుంది అంటే ఈ భూమి దగ్గర నిలబడితే నీ ఆకారం ఎంత చెప్పు? భూమి దగ్గర ఆ సూర్యుని దగ్గర నీ సైజు ఏమైనా సరిపోతుందా? సరిపోకపోయినా దేవుడు నేను నిలబెట్టాడు. దానికి నీకున్న తేడా ఏంటో తెలుసా? నీలో ఆయన రూపం ఉంది. 6 అడుగులు మనిషిగా శాసిస్తున్నాను. దేవుని కొరకు బ్రతకాలని పంపించాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని. ఏ పత్రిక విషయాలు వచ్చేవారు మరిన్ని విషయాలు వివరంగా బోధిస్తాను. సమయం అవుతుంది, ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి దేవాన్ని వందనాలు చెల్లిస్తాను.